ఇండియాలో కోట్ల మందికి డయాబెటీస్ ఉంది. రోజురోజుకు ఈ వ్యాధి బాధితుల సంఖ్య పెరుగుతోంది. డయాబెటీస్ 90% వరకు జన్యువుల కారణంగా వంశపారంపర్యంగా వస్తుంది. అంటే వంశంలో ఎవరికైనా డయాబెటీస్ ఉంటే వారి వారసులకు కూడా ఏదో ఒక వయసులో అది వస్తుంది. కారణం డయాబెటీస్ జీన్ వారి డిఎన్ఏలో డామినెంట్ జీన్గా ఉండటమే. అలాంటి వారు ఏం తిన్నా తినకపోయినా డయాబెటీస్ మాత్రం వస్తుంది. అయితే సాధారణంగా చేపలు తింటే డయాబెటీస్ రాదా అన్నది తెలుసుకుందాం. ప్రపంచ దేశాల్లో ఇప్పటి వరకు జరిగిన పరిశోధనల్లో మాంసం బదులు చేపలు తింటే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతున్నాయని తేలింది. ముఖ్యంగా డయాబెటీస్ వ్యాధి వచ్చే అవకాశాలు బాగా తగ్గుతున్నాయి. రోజు చేపలు తినడం వల్ల డయాబెటీస్ని దూరంగా ఉంచవచ్చని లండన్లోని వలెన్సియా యూనివర్సిటీ నిపుణులు తేల్చారు. వయస్సు 55 నుంచి 80 ఏళ్ల మధ్య ఉన్న 945 మందిపై జరిపిన పరిశోధనల్లో ఈ విషయాన్ని గుర్తించారు. ఈ పరిశోధన ప్రకారం చేపలు తిన్నవారిలో డయాబెటీస్ సాధారణ స్థితిలో ఉంటోంది. అంటే రక్తంలో గ్లూకోజ్ లెవెల్ సాధారణ స్థితిలో ఉంటోంది. అదే సమయంలో మాంసం తిన్నవారిలో షుగర్ లెవెల్స్ ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. తద్వారా చేపలు తినడం వల్ల డయాబెటీస్ కంట్రోల్లో ఉంటోందని తేల్చారు. అలాగే చేపలు తినడం వల్ల గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుందని చెప్పారు. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ స్టడీ ప్రకారం వారానికి ఒకసారి చేపలు తింటే అలాంటి వారికి డయాబెటీస్ వచ్చే ప్రమాదం 40% తక్కువగా ఉంటుంది. ఎందుకంటే చేపల్లో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోకుండా చేస్తున్నాయి. ఇన్సులిన్ తగినంత ఉత్పత్తి అయితే డయాబెటీస్ సమస్య ఉండదు. అందువల్ల డయాబెటీస్ రాకుండా ఉండాలన్నా, ఆల్రెడీ ఉన్న డయాబెటీస్ కంట్రోల్లో ఉండాలన్నా చేపలు తినాలని నిపుణులు చెబుతున్నారు.